హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుస్తక ప్రతులను మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ తదితరులకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పార్శ్వాలను పుస్తకంలో పొందుపరిచారు. ప్రజల కథే నా ఆత్మకథ పేరిట ఆటోబయోగ్రఫీని దత్తాత్రేయ రచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా తెలంగాణ, ఏపీ, ఒడిశా, త్రిపుర గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు, పలువురు నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఈ పుస్తకం చాలామంది పెద్దలు పుస్తకం రాయాలని నన్ను కోరినారు. కానీ కష్టము, చాలా ఇబ్బంది అన్నాను. కానీ మీ అనుభవం చాలా ఉంది కాబట్టి మీరు మొదలు పెట్టండి అన్నారు. నాకు ఆలోచన వచ్చింది. నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నాను. గవర్నర్గా ఉన్నప్పుడు నాతోటి బాను అనేటువంటి మా సోషల్ మీడియా అడ్వైజరు, ఆయన ఒక వీడియో ఫోన్ రికార్డ్ చేసి రోజు 3 గంటలు కోవిడ్ పీరియడ్లో నేను చెప్పడము, ఆయన రికార్డ్ చేయడం, ఆ విధంగా 4 మాసాల వరకు రికార్డ్ జరిగిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను.